ఆశ్రమ హాస్పిటల్ వైద్యులు యూరాలజీ సబ్జెక్టులో ఎంతో నిష్ణాతులైనటువంటి శ్రీ కె రమేష్ కుమార్ గారిని మనం అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ముందుగా జీకే డిజిటల్ న్యూస్ తరఫున ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, యూరాలజీ అంటే అసలు ఏంటి, ఆ రోగ లక్షణాలు ఎలా ఉంటాయి? సింపుల్గా చెప్పాలంటే యూరాలజీ అంటే మా పాపకి చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, నేను ఆపరేషన్ చేసే కిడ్నీ డాక్టర్ని. అంటే ఆపరేషన్ ఆ కిడ్నీకి దానికి సంబంధించిన ఆర్గన్స్, దానికి సంబంధించిన అవయవాలు ఏమైతే ఉన్నాయో దానికి ఆపరేషన్ అవసరం ఉంటే యూరాలజిస్ట్ ముందుకు వస్తారన్నమాట. దీంతోపాటు పురుషాంగం ఏదైనా కష్టాలు ఉంటే కూడా మేము డీల్ చేస్తూ ఉంటాము. అది ఆండ్రాలజీ అనే సబ్జెక్ట్లో వస్తుందన్నమాట. సో యూరాలజిస్ట్ అంటే ఆండ్రాలజిస్ట్ కూడా, పురుషాంగం సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. కిడ్నీకి సంబంధించిన అవయవాలకి యూరినరీ బ్లాడర్, యూరెత్రా అన్ని భాగాల్లో ఏదైనా కష్టం వస్తే దాన్ని కూడా మేమే చూస్తాం అన్నమాట. ఎక్కువ యూరాలజీలో లేడీస్కి వస్తూ ఉంటుంది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎందుకని? ఒకటి వాళ్ళకి అనాటమికల్లీ కూడా మూత ద్వారం చిన్నగా ఉంటుంది, అందుకనే సంభోగం చేసేటప్పుడు కూడా ఇన్ఫెక్షన్ తొందరగా రావడానికి అవకాశం ఉంది. తర్వాత నెలసరినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అదేంటంటే మానవుల్లో కూడా మూత ద్వారం అక్కడే ఉంటుంది కాబట్టి మానవుల్లో ఏదైనా వజైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా యూరెత్రాకి ఇన్ఫెక్షన్ అయ్యి మూత ద్వారంలో లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీని కారణాల వల్ల లేడీస్కి ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళలాగా ఎప్పుడు పడితే ఎప్పుడు యూరిన్ పోసుకోవడానికి వాళ్ళు సాధ్యపడదు అన్నమాట. అందుకనే వాళ్ళు ఆపేసుకుంటుంటారు. ఈ ఆపుకోవడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తొందరగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా పెళ్ళైనటువంటి స్త్రీలకు కనుక ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే భర్తతో కూడా మందులు వాడిస్తూ ఉంటారు, యాంటీబయాటిక్. అలా ఎందుకు వాడిస్తున్నారు అలాగా? డెఫినెట్లీ సంబంధం ఉంది. భర్తకి ఇన్ఫెక్షన్ ఉంటే లేడీస్కి రావడానికి అవకాశం ఉంటుంది సంభోగం టైంలో, వేరే దాని కారణం గురించి కాదు. సో సంభోగం టైంలో భర్తకి ఇన్ఫెక్షన్ ఉంటే లేడీస్కి రావడానికి అవకాశం ఉంటుంది, లేడీస్కి ఇన్ఫెక్షన్ ఉంటే భర్తకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే ఇద్దరు, ఒకవేళ లేడీస్కి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటే భర్తకు కూడా ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్కి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. పెళ్ళి కానిటువంటి ఆడవాళ్ళకి కనుక ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు సింగిల్గానే వాడుతూ ఉంటారు. సింగిల్గానే, కరెక్ట్, వాళ్ళు సింగిల్గానే వాడుతుంటారు. దీని సంభోగం కారణం వల్ల కాదు, వేరే కారణాల వల్ల ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఈ శుభ్రత లేకపోవడం వలన, బాత్రూమ్ స్క్రీనింగ్ లేకపోవడం మూలంగా, ఇలాంటి వాటి వలన ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? యూజువలీ చాలా తక్కువ. మన బాడీకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటేనే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మేము ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసేటప్పుడు లేడీస్కి ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసేటప్పుడు మేము ఏం చెప్తూ ఉంటామంటే, విరోచనం కడుక్కునేటప్పుడు ముందు నుంచి వెనక్కి కడుక్కోండి అని చెప్తాం అన్నమాట. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్లీ, చాలామంది నెలసరినప్పుడు కరెక్ట్గా ట్యాంపూన్స్ వాడరన్నమాట, అది డైపర్స్ వాడరు. సో యాజ్ అ రిజల్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కారణాల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్. క్లీన్ బాత్రూమ్ గురించి కాదు, కానీ దీనికి ఈ కారణాల వల్ల మనకి మన హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నామో, మనం వేరే వాళ్ళతో సంభోగం చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే మనకి కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ పర్సంటేజ్ ఎలా ఉంటుందండి? యూరాలజీలో ఎక్కువ రోగాలు రావడానికి అవకాశం ఉంటుందా, అదే ఉండదంటారా? షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ అవకాశం. ఎందుకంటే ఒకటి, వాళ్ళకి షుగర్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది అన్నమాట. తర్వాత కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళలో ఈ నెలసరి రావడంలో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఒక్కొక్కసారి 40 days, 30 days, 20 days ఇలా వస్తూ ఉంటాయని కొంతమంది ఆడవాళ్ళు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఈ యూరాలజీకి నెలసరి రావడానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా డాక్టర్ గారు? లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఒకటి, లేడీస్కి యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50, 50 సంవత్సరాల తర్వాత
ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్స్ ప్లస్ యూరిన్ ప్రాబ్లం, అంటే నీరు ధార సన్నగా రావడం, నీరు ముక్కి ముక్కి చేయడం, రాత్రులప్పుడు ఎక్కువసార్లు లెగడం, నీరుడు అయిన తర్వాత ఇంకా నీరుడు ఉన్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా లేడీస్కి ఉంటాయి ఆఫ్టర్ 50 ఇయర్స్. జెంట్స్కి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వల్ల ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ లేడీస్ ఏంటంటే ఇది వయసుతో వచ్చిందే కదా, ఇది మామూలే కదా అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు. కానీ దీనికి కూడా వైద్యం ఉంది. ఇది నేను చెప్పబోయేది ఏంటంటే దీనికి కూడా వైద్యం ఉంది. చాలా రకాల వ్యాధుల వల్ల ఇలా యూరిన్ పోసేటప్పుడు చాలా కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. సో దానికి మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే యూరాలజిస్ట్ సంప్రదిస్తే మీకు సరి అయిన మీకు డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ముందుగా ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు, తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వస్తారు, అది ఎక్కువైనట్టయితే అది వేరే విషయం. అసలు మొట్టమొదటిగా ఎలా ఉంటే మీకు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది? అసలు ఒకటి లోకల్ హైజీన్. ఒక లేడీస్కి చెప్పాలంటే లోకల్ హైజీన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సెకండ్, మగవాళ్ళకి కూడా సేమ్, అంటే పురుషాంగం దగ్గర కూడా క్లీన్గా ఉంచుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా అవకాశం ఉంటుంది. తర్వాత మన సంభోగం చేసేటప్పుడు పార్ట్నర్స్ కూడా మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండేటట్టు చూడాలి. ఇంకోటి, రాకుండా ఉండాలంటే లిక్విడ్స్ ఎక్కువ తాగాలండి. మంచినీళ్ళే కాకుండా ద్రవ్య పదార్థాలు, మజ్జిగ, బార్లీ నీళ్ళు, సబ్జా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ కూడా ఆర్ఆర్గా తాగుతుండాలి. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ పర్ డే అందరు తాగలిగితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విటమిన్ సి రిచ్ ఫుడ్, అంటే టమాటోస్ కానీ, ఆరెంజెస్ కానీ, నిమ్మకాయలు కానీ, ఇవన్నీ మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం తక్కువ అవుతుంది అన్నమాట. ఇది మగవాళ్ళకి, ఆ లేడీస్కి కూడా ఇదే పరిమితం. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుందా? ఖచ్చితంగా. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా మన క్రిముల్ని పోట్లాడే శక్తి తగ్గుతుందన్నమాట. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఎలాగో ఐరన్ డెఫిషియన్సీ కూడా అలాగే. ఇప్పుడు యూరిన్ ట్రాక్, యూరాలజీకి సంబంధించిన తర్వాత కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎలా సోకుతాయి? దీని తర్వాత సోకుతాయా? దీనికి సంబంధం లేకుండా కిడ్నీ వ్యాధులు వస్తూ ఉంటాయా? అంటే యూరిన్ కిడ్నీలో కూడా యూరిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి, సో యూరిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర ద్వారంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఒక్కొక్కసారి కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని పైలోనెఫ్రైటిస్ అంటారన్నమాట. నీళ్ళు నిల్వ ఉండిపోయింది అనుకోండి, రాళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో కిడ్నీలో రాళ్ళు, తర్వాత అదే రాళ్ళు జారి యూరెటర్ అంటారు. కిడ్నీకి మూత్రసంచి మధ్యన ఒక ట్యూబ్ ఉంటుందన్నమాట, దాన్ని యూరెటర్ అంటారన్నమాట. సో దాంట్లో కూడా ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూత్రసంచిలో కూడా రాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో రెండు సేమ్, యూరిన్ ప్లస్ కిడ్నీ. సహజంగా అప్పుడప్పుడు కొంతమందికి 24 గంటల ఆపరేషన్ అని చెప్పి వస్తూ ఉంటుంది, ఎర్నియా ఇలాంటివి వస్తూ ఉంటాయి. దానికి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమైనా సంబంధం ఉంటుందా? లేదు, దీనికి సంబంధం లేదు. ఒకటి, రైట్ సైడ్ 24 గంటల ఆపరేషన్ అంటారు కదా, రైట్ సైడ్ ఉంటుంది కింద పొత్తు కడుపు పైన. సో రైట్ సైడ్ ఉంటే, సో ఒక్కొక్కసారి నేను చెప్పాను కదా కిడ్నీకి మూత్రసంచి మధ్యన ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని యూరెటర్ అంటారు అనమాట. ఒక్కొక్కసారి రాయి యూరెటర్లో ఇరుక్కుంటే కూడా మనకి 24 గంటలు పెయిన్ ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. అపెండిక్స్ ఎలాగైతే పెయిన్ ఉంటుందో యూరెట్రిక్ కాలిక్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అంటే యూరెట్రిక్ స్టోన్ ఇరుక్కుపోతే అలాగే ఇలాగా ప్రాబ్లమ్స్ రావడానికి, విపరీతమైన నొప్పి ఉంటుంది, ఫీవర్ రావచ్చు. చాలా కష్టం ఈ రెండింటికి తేడా తెలియడానికి. కానీ దానికి సంబంధం లేదు. యూరిన్ ట్రాక్ట్ వేరు, అది మన పేగులు వేరు అన్నమాట. సో అపెండిక్స్ అనేది పేగుల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి కిడ్నీలో రాళ్ళు అని చెప్పి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఎలా, ఇమీడియట్గా చేసుకునే ట్రీట్మెంట్ ఏముంటుంది? దానికి కిడ్నీలో రాళ్ళు కరుగుతాయా, పడిపోతాయా? అసలు ఫస్ట్ తేడా ఏంటి అసలు కరగటానికి, పడిపోవడానికి? ఇరుక్కున్న రాయి ఉంటే కిడ్నీ నుంచి రాయి జారి మధ్యదారులో ఇరుక్కుపోయినా, మూత్రద్వారంలో నీరు పోస్తుంటే మూత్రద్వారంలో ఇరుక్కుపోయినా కూడా దీనికి ట్రీట్మెంట్ అవసరం. అంటే అది
ఫస్ట్ ఇనిషియలీ మనకి ఓపెన్ సర్జరీస్ అనేది ఉంది, కోసి రాయి తీసేసేవారు. ఇప్పుడు ఆధునిక విధానంగా ఇప్పుడు కుట్లు కోతలు లేకుండా ఎండోస్కోపీ ద్వారా లోపల నుంచే మూత ద్వారం నుంచి లోపలికి వెళ్ళి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో రాయి తీసేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మెడిసిన్తో క్లియర్ అయ్యే రాళ్ళు కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటే మెడిసిన్తో క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్లీ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయంటే మామూలుగా కిడ్నీ ఏం చేస్తుంది, రక్తాన్ని వడకడుతూ ఉంటుంది. సో వడకట్టేటప్పుడు నీళ్ళ పదార్థాలు, ఉప్పు పదార్థాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మామూలుగా నీళ్ళ పదార్థాలు ఉప్పు పదార్థాలు కలిసి ఉప్పు నీరుగా వచ్చేస్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి ద్రవ్య పదార్థాలు తక్కువయ్యి, అంటే నీళ్ళ పదార్థాలు తక్కువయ్యి ఉప్పు పదార్థాలు ఎక్కువయ్యాయి అనుకోండి, ఉప్పు కింద ఉండిపోయి రాళ్ళ కింద ఏర్పడతాయి అన్నమాట. సో నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఇది ఉప్పు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని అది తగ్గిస్తే మంచిది. ద్రవ్య పదార్థాలు ఎక్కువ అవ్వాలంటే మనం లిక్విడ్స్ ఎక్కువ తాగాలి. వాటరే కాకుండా మజ్జిగ, బార్లీ నీళ్ళు, సబ్జా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇవి వారాలుగా తాగుతూ ఉంటే మనకి ఈ రాళ్ళు ఏర్పడకుండా మనం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ కిడ్నీలో రాళ్ళలో సెంటీమీటర్లు సైజులు చెప్తారు. అది ఎలా ఏంటి, ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి మొదలై ఏ స్థాయికి వరకు ఆ రాయి సెంటీమీటర్ పెరుగుతూ ఉంటుంది? అది చిన్న రాళ్ళు ఏర్పడతాయి కదా, చిన్న రాళ్ళ పైన మళ్ళీ రాళ్ళు ఎక్కువ ఉప్పు పదార్థాలు ఉంటే ఆ రాయి పైన మళ్ళీ డిపాజిట్ అయ్యి అలా పెద్దదవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మ్యాట్రిక్స్ థియరీ అన్నమాట. మనకి కాటన్ క్లాత్ తీసుకున్నారనుకోండి, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఉంటాయి. దాని లోపల మ్యాట్రిక్స్లా ఉంటుందన్నమాట, ఇన్ఫెక్షన్ స్టోన్స్ స్పెషలీ. సో దాంట్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక ఫ్రేమ్వర్క్లా ఉంటుంది, ఆ ఫ్రేమ్వర్క్లో అది డిపాజిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది దానివల్ల అలా పెద్దది అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ట్రూ ఫర్ ఇన్ఫెక్షన్ స్టోన్స్ అన్నమాట. దాని ఏంటంటే కిడ్నీ షేప్లో ఆకారంగా ఒక పెద్ద రాయి ఏర్పడిపోతూ ఉంటుంది అన్నమాట. హోల్ ఆఫ్ పెల్విక్ కాల్షియం సిస్టమ్ గెట్స్ ఆక్యుపైడ్ విత్ దిస్ స్టోన్ అన్నమాట. దాన్ని స్టాగ్హార్న్ క్యాల్కులస్ అంటారు. ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ ఇమ్మీడియట్గా ఎక్కువ వస్తుందంటే సివియర్గాను? చాలా సివియర్గా ఉంటుంది. మన పురుడు చేసేటప్పుడు బాలింత్రాల నొప్పి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నొప్పులు అలాగ ఉంటాయి అన్నమాట. ఇది డొక్కల్లో మొదలై కింద బీజాల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది, లేడీస్ తొడ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. విపరీతంగా వచ్చిపోయి అలాగ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నేను జోక్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఒకవేళ మ్యారీడ్ కపుల్ వస్తే మీరు మీ భార్య అప్పుడు మీరు డెలివరీ అప్పుడు దగ్గరగా లేకపోతే మీకు వచ్చిందేమో అంటూ ఉంటాను అనమాట. సో రాయి బయటకు వచ్చే వరకు ఈ బాలింత్రాల నొప్పిలాగా నొప్పి వస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, వాంతులు అయిపోతాయి, బీపీ పెరుగుతుంది, చెమటలు పట్టేస్తుంటాయి, కింద కొంతమంది అయితే కింద దొల్లేస్తారు. సో అంత విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. అంటే సృష్టిలో భార్య కాదు పెయిన్లు పడేది, భర్త కూడా పురుటు నొప్పులు వస్తాయంటారు కిడ్నీలో రాళ్ళు ఉంటే. అవునవును, వాళ్ళు కూడా అదే అనిపిస్తారు, అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్ ఆవిడ డెలివరీ ఆవిడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో భర్త కూడా ఒక స్టేజ్లో అలా చేసే అవకాశం ఉంటుంది. లేదా ఆవిడ శాపానికి గురి కాకూడదు భర్తలు. అంతే. డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు తీయడానికి ఇదివరకు సర్జరీలో చేసేవారు, ఇప్పుడు ప్రత్యేకంగా ఆశ్రమ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆధునిక వైద్యంలో ఏమేమి రకంగా ఉపయోగిస్తున్నారు కిడ్నీ రాళ్ళ కోసం అని? సో కిడ్నీ రాళ్ళ కోసం చాలా ప్రత్యేకత ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో ఒకటి ఎండోస్కోపీ, అన్ని రకాలుగా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, సన్నవి లావి అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఆ రాయి బదులు కొట్టడానికి ఎనర్జీ సోర్సెస్, టూలియం లేజర్ అనేది కొత్తగా వచ్చింది. సో అది కూడా ఉపయోగిస్తున్నాం. ప్రాస్టేట్ ఆపరేషన్లో కూడా ఎండోస్కోపీ, TURP అంటామన్నమాట. సో దీనికి హై రిస్క్ కేసెస్, అంటే మనకి చాలా యూజువలీ ప్రాస్టేట్ అనే ప్రాబ్లం అనేది వృద్ధుల్లోకి వస్తూ ఉంటుంది. వాళ్ళకి షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుంటాయి. ఇలాంటి రిస్క్ కేసెస్లో మనం ఈ ఆపరేషన్ చేస్తే చాలా చాలా ప్రమాదాలతో ఇదవుతుందన్నమాట. సో అందుకనేమో దానికి అంత ప్రమాదం రాకుండా ఉండడానికి బైపోలార్ కార్టరీ అనేది లేటెస్ట్గా వచ్చిందన్నమాట. సో అది కూడా చేస్తున్నాం. తర్వాత ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అని మొదలుపెట్టాం. అది ఇప్పుడు కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అంటే ఆర్టిఫిషియల్ వేస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. సో మేము గైనకాలజీతో కంబైన్ చేసి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ మన ఆశ్రమంలో.
ఆండ్రాలజీలో కూడా ఆధునిక విధానంగా అన్నీ ఎక్విప్ అవుతుంది త్వరలో. సో దాని తర్వాత మీకు తెలియడానికి మీకు తెలియపరుస్తారు. అంటే ఒకసారి కిడ్నీలో రాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసేసిన తర్వాత మళ్ళీ ఎన్నేళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, అసలు వస్తాయా రావా? మామూలుగా రాళ్ళు ఏర్పడ్డాయంటే తనకి ఒక పర్సన్కి మళ్ళీ రాళ్ళు వచ్చే గుణం ఉంది ఆయనకి. సో రక్తంలోనే కొంచెం డిఫెక్ట్ ఉంది. సో దానివల్ల మళ్ళీ మళ్ళీ రాళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు, అంటే లిక్విడ్స్ ద్రవ్య పదార్థాలు రోజుకి 4-5 లీటర్లు. సపోజింగ్ చెమటలు పట్టేసింది అనుకోండి, సో అప్పుడు వెంటనే మీరు నీళ్ళు తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేస్తే మంచిది. వెజిటబుల్స్ అన్నీ తినేయచ్చు. కొంతమంది టమాటాలు, పాలకూర, క్యాబేజ్, ములక్కడ అవన్నీ తీసుకోకూడదు అంటారు, కానీ అన్నీ తీసుకోవచ్చు. దీనివల్ల మీకు ఏ హాని జరగదు, ఏ రాయి రాదు. పేగులు సరిగ్గా లేకపోతే అప్పుడే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. పేగులు సరిగ్గా ఉంటే ఇవన్నీ కూడా తినాలి. యాక్చువల్లీ టొమాటోస్ తినదంటారు. టొమాటోస్ పూర్ మ్యాన్స్ ఆరెంజ్ అండి. దానివల్ల విటమిన్స్ వేరే దాంట్లో ఉండదు. ఆకుకూరలో ఐరన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయకుండా మీరు కూరలని తిని నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే రాళ్ళు రాకుండా మీరు జాగ్రత్తగా మీరు ఉండొచ్చు. ఈ రాళ్ళు తీసిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కిడ్నీ క్రియేషన్కి సంబంధించిన పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయండి? రాళ్ళు తీసిన తర్వాత మోస్ట్లీ అంత మరీ ప్రాబ్లం రాదు. రాళ్ళు తీసిన తర్వాత యాక్చువల్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రాళ్ళ వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్లీ ఏంటంటే ఆ బ్లాక్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండదు. సో రాయి తీసిన వెంటనే ఇన్ఫెక్షన్ ఉండదు, ప్లస్ యూరిన్ ప్యాసేజ్ కూడా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంకా పెరుగుతుంది. సో క్రియాటినిన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో పురుషాంగానికి సంబంధించినటువంటి వ్యాధి ఎలా సోకుతూ ఉంటుంది, దానికి ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి పురుషులు? ఒకవేళ వన్ ఇస్ ద పార్ట్నర్స్, ఎక్కువ మంది పార్ట్నర్స్ కాకుండా తెలియని పార్ట్నర్స్ దగ్గర అలా చేస్తే కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇస్ లోకల్ హైజీన్. మనం ఎప్పుడు ఒకవేళ సర్కంసిషన్ అంటే సుంటి ఆపరేషన్ చేయలేదనుకోండి, చేయకపోతే చర్మం వెనక్కి తీసుకుని రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. స్నానం చేసేటప్పుడు పైన మన అంగం పైన చర్మం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మిగతాది లిక్విడ్స్ ఎక్కువ తాగాలి, విటమిన్ సి రిచ్ ఫుడ్ తినాలి. దీనివల్ల పురుషులకి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అంటే ఇవన్నీ న్యాచురల్ డైట్, ఇదంతా కూడా న్యాచురల్ డైట్ వల్లనే ఇది అవుతూ ఉంటుంది. ప్యూర్ పురుషాంగం వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనం కిడ్నీకి లేజర్ ట్రీట్మెంట్ అనుకున్నాం, మీరు ఇందాక చెప్పారు పురుషాంగానికి సుంతి ఆపరేషన్ కాకపోతే. ఇప్పుడు అదే మోడల్ నడుస్తుందండి, దానికన్నా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్న మోడల్ వచ్చిందా? చాలా మెథడ్స్ వచ్చాయండి. లేటెస్ట్ స్టేప్లర్ అన్నారు, తర్వాత ఇంకా అది దానికి చైనాలో ఏదో మిషన్ ఉంది, కట్ చేసేస్తే వెంటనే సీల్ అయిపోతుందని. కానీ బేసిక్ మెథడ్, స్టాండర్డ్ మెథడ్ చేస్తే మంచిదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ మెథడ్స్ వల్ల చాలా ఎక్కువ చర్మం కట్ అయింది అనుకోండి, మూత ద్వారం సన్నపడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పురుషాంగానికి సర్క్యులేషన్, బ్లడ్ సప్లై కూడా తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ స్టేప్లర్లో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. చాలా ఈజీ అంటారు, చాలా లేటెస్ట్ అంటారు. ఏ లేటెస్ట్ అయినా కూడా అది కట్ చేసి ట్రెడిషనల్ మెథడ్గా ఆపరేషన్ చేస్తేనే అది సేఫ్. అందరూ చేయించుకోవాలి డాక్టర్ గారు? అది లేదు, దేవుడు ఏదో పర్పస్తో ఇచ్చారండి. మన శరీరంలో ప్రతి భాగం ఏది వేస్ట్ కాకుండా ఇచ్చారన్నమాట. మోస్ట్లీ ఆ చర్మం తీసేస్తే సెన్సేషన్స్, గ్లాన్స్లో ఉన్న సెన్సేషన్స్ తక్కువ అవుతాయి అన్నమాట. సో ఉన్న ప్లెజర్ ఏదైతే సంభవం చేసేటప్పుడు ఏ ప్లెజర్ కావాలనుకుంటామో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో యూజువలీ నేను ప్రిఫర్ చేయను సుంటి ఆపరేషన్ అంటిల్ అన్లెస్ పీపుల్ ఆస్క్ ఫర్ ఇట్. అండ్ మెడికల్లీ అది అవసరం ఉంటే కొంతమంది చర్మం వెనక్కి రాదన్నమాట, చాలా టైట్గా ఉంటుంది. సో దానివల్ల నీడు పోసుకోవడానికి కష్టం ఉంటుంది, మాటికి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఫైమోసిస్ అంటారన్నమాట. అప్పుడు ఖచ్చితంగా సుంతి ఆపరేషన్ చేస్తేనే మంచిది. అందరికీ అవసరం ఉండదు, అది అందరికీ అవసరం ఉండదు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆశ్రమ హాస్పిటల్లో ఆధునిక వైద్యంగా ఈ డ్యూరాలజీ కానివ్వండి, కిడ్నీలకు సంబంధించి, అలాగే పురుషాంగం వీటిలో భాగమే అనుకోండి, వీటికి సంబంధించి ప్రస్తుతం ఆశ్రమ హాస్పిటల్లో
లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా ఏమేం కేసులు డీల్ చేస్తున్నారు, ఎన్ని కేసులని మనం డీల్ చేయగలుగుతున్నాం ఈ నెలలో కానివ్వండి, సంవత్సరంలో కానివ్వండి? లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇప్పుడు స్టోన్స్ ఆల్మోస్ట్ ప్రతి సైజ్ స్టోన్స్ ఇక్కడ తీసేస్తున్నాం ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా, ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. సో దాని గురించి మాకేం ప్రాబ్లం అవ్వట్లేదు. ప్లస్ ఇక్కడ ఐసీయూ ఉండడం వల్ల ఎంత హై రిస్క్ కేసు ఉన్నా కూడా మేము డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్లీ అది ప్రాస్టేట్ ఆపరేషన్లో కూడా మాకు లేటెస్ట్ బైపోలార్ కాటరీ వచ్చింది. సో దానివల్ల కూడా మనం చేయడానికి ఇది అవుతుంది. తర్వాత ఇన్ఫర్టిలిటీలో మేల్ భాగం ఏదైతే ఉందో అది మేము డీల్ చేయబోతున్నాం త్వరలో. అది ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ అవుతున్నది. ఆండ్రాలజీ విభాగం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆండ్రాలజీలో అంటే పురుషాంగం సరిగ్గా ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాసెసెస్ అనేది అన్నీ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేము డీల్ చేస్తున్నాం ఇక్కడ. ఈ మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి, ఈ ఈ కిడ్నీల వల్ల కానివ్వండి, యూరిన్ ట్రాక్ మూలంగా ముదిరితే ఇది ఏదైనా ప్రత్యేకంగా ఆ పార్ట్కి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాం. రాళ్ళు ఎక్కువ రోజులు కిడ్నీలో రాళ్ళు ఎక్కువ సంవత్సరాలు అలా ఉన్నాయనుకోండి, అప్పుడు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అనుకునే వీలైనంత వరకు పెద్ద రాయి ఏదైనా ఉంటే అది తీయించేసుకోవడం మంచిది. ఇంకోటి అది ఏదైనా చిన్న కణితి ఉందనుకోండి మన మూత్ర సంచిలో, అది కూడా వెంటనే డిటెక్ట్ అయిన వెంటనే మనం తీయించేసుకుంటేనే మంచిది. సో ఏ కణితి అయినా కూడా కిడ్నీలో మన బ్లాడర్లో అయినా కూడా అది వెంటనే తీయించేసుకోవడం మంచిది. సో బ్లాడర్లో అయితే వెంటనే తీయించుకోవడం మంచిది, ఎందుకంటే అది యూజువలీ ఏదైతే కణితి మనకు కనిపిస్తుందో అది క్యాన్సరే ప్రూవ్ అవుతుందన్నమాట. సో అది కణితి అనేది తీసుకోవాలి. తర్వాత మగవాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుందన్నమాట, హైపోప్లేజియా అంటారన్నమాట. సో హైపోప్లేజియాలో క్యాన్సర్ రావడానికి అవకాశం తక్కువ. సో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. యూరాలజీ డాక్టర్ గారుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎంతోమంది ఈ వ్యాధికి బారిన పడుతున్నారు, తగ్గుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ వ్యాధి రాకుండా చూసుకోవడానికి చివరిగా ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి మినిమంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది? మినిమల్గా మన డైట్ చెప్పాను కదా, లిక్విడ్స్ ఎక్కువ తాగుతుండండి, 3 to 4 liters పర్ డే. ఇంకోటి నాన్ వెజ్ కొంచెం తగ్గించి లేకపోతే కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదంటే. తర్వాత విటమిన్ సి రిచ్ ఫుడ్, టమాటోస్ కానీ, లెమన్స్ కానీ, ఆరెంజెస్ కానీ, బత్తాయిలు కానీ, ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ కానీ, స్టోన్స్ కానీ, మన ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని మళ్ళీ ఇందులో నిషేధం ఉంటాయి కదా, షుగర్లో ఆరెంజ్, బత్తాయి ఇలాంటి వాటికి ఆరెంజ్ తాగొచ్చు, ఏం పర్లేదు. షుగర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు రోజుకి ఒకటైనా తీసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ చాలా మంచిది. అంటే పంచదార వేసుకోకుండా తాగాలంతే. న్యాచురల్ స్వీట్నెస్ ఇస్ ఓకే, దట్స్ నాట్ హార్మ్ఫుల్. సీతాఫలాలు కూడా తినచ్చు, రోజుకి ఒక ఫలం తినచ్చు. షుగర్ ఏదో ఫ్రూట్, ఎస్. షుగర్ ప్రాబ్లం దాంట్లో ఫైబర్ ఉంటుంది, దాంట్లో విటమిన్స్ ఉంటాయి, న్యాచురల్ షుగర్ ఉంటుంది. ఎలాగో మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు కదా. అలాగే ఇప్పుడు మనం ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ కె రమేష్ గారి ద్వారా అనేక విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. యూరాలజీ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఎక్కడైనా సరే ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి ముందు జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా వైద్యం పొంది సకాలంలో వైద్యం పొందినట్టయితే ఆ వైద్యం బాగుంటుంది, ఆ అనారోగ్యం అక్కడితో తగ్గిపోతుందని రమేష్ గారు తెలియజేశారు. మరి మేము అడగగానే ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.